నమస్కారాలు. ఇప్పుడే నేను కానీ ఇద్దరం కూడా ఓటేసి వచ్చాం. నేను చాలా ఎలక్షన్లు చూశాను, ప్రత్యక్షంగా నేను కూడా ఓటేసాను. ఈరోజు ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటు ఉపయోగించుకోవడానికి వాళ్ళు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే తమిళలో అరిస్తే చూస్తే అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటు వేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశారు, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్ది అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది, అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలు కూడా పునాదులు వేస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలకు వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడూ చూడాల. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కు ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగుడు, వృద్ధులు, నడవలేని వాడు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అందరికీ మరొకసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు ముందూరు వచ్చింది, ఆచరణలో వచ్చింది, 2 దిక్కుల్లో వస్తే అప్పటికి నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఒకటే ఐడెంటిఫై చేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. ఎలైనగా ఆండాళ్ళ ప్రకారం మీరు ఓటు వేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దాన్ని వైపట్టుకొని ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని అమ్ము చేసే విధంగా రౌడీజం, గూండాయిజం, మా ఏజెంట్లు కిడ్నాప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోషించాం. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది, వాళ్ళు ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. నేను 43వ ఓటు వేసాను. అంటే నేను వేసేకుండా 43 మంది వేశారు. 10% ఓట్లు వేసేస్తాను. ఇంటికి నేను పోయే కొద్దికి క్యూలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఊరు కదులు వస్తున్నారు.
ఏదైతే ఓట్ల పండగ అనుకున్నామో ఆ ఓట్ల పండగ కనిపిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వేడుక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజా చైతన్యం